బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్నారు. ఇప్పుడు హరీష్ రావు, తలసాని అలాగే సబితా ఇంద్రారెడ్డికి ప్రమోషన్ ఇచ్చారు. డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా వాళ్ళని నియమించాడు కేసీఆర్. ప్రస్తుతం సభలో ఇటు ఫ్లోర్ లీడర్గా కేసీఆర్ ఉన్నారు, మరి డిప్యూటీ ఫ్లోర్ లీడర్స్గా ఇటు హరీష్ రావు అలాగే తలసాని అలాగే సబితా ఇంద్రారెడ్డి. ఎట్ ద సేమ్ టైం శాసన మండలిలో కూడా డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా ఇటు ఎల్ రమణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అలాగే మండలిలో ఫ్లోర్ లీడర్గా మధుసూదనాచారి. మండలిలో విప్గా ఇటు దేశాపతి శ్రీనివాస్కి అవకాశం ఇచ్చారు. మొత్తం మీద సెన్సేషనల్ డెసిషన్ అనుకోవచ్చు. నిన్న ఇటు కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలు అటెండ్ అయినప్పుడు కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి తనను వచ్చి కలిసి తన ఆరోగ్యం గురించి తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు కూడా సభలో ఇటు కేసీఆర్ పక్కనే తలసాని అలాగే ఇంకొక సైడ్ ఇటు సబితా ఇంద్రారెడ్డి అలాగే ఇటు హరీష్ రావు వీళ్ళందరూ కూడా ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు నిన్న ఒక సింబాలిక్గా ఒక మెసేజ్ని నిన్ననే ఇచ్చారు. కానీ మొత్తానికైతే ఇవాళ చాలా క్లియర్గా దానికి సంబంధించిన డెసిషన్ ఇప్పుడు తీసుకున్నట్టు తెలుస్తుంది. నిన్న గమనించాల్సిన విషయం ఏంటంటే వెనుకాల ఇటు కేటీఆర్ అలాగే పాడి కౌశిక్ రెడ్డి వాళ్ళు వెనకాల 2-3 రోజు తర్వాత ఉండడం మనం గమనించవచ్చు. అలాగే వాళ్ళు కొంత దూరంగానే ఉన్నారు. మరి కేసీఆర్ టీం అనుకోవాలా? ఇప్పుడు మొత్తానికైతే ఒక కీలకమైన డెసిషన్ అనుకోవచ్చు. ఇటు హరీష్ రావు, తలసాని అలాగే సబితా ఇంద్రారెడ్డి వీళ్ళని డిప్యూటీ ఫ్లోర్ లీడర్స్గా, అలాగే ఇటు మధుసూదనాచారి మండలిలో ఫ్లోర్ లీడర్గా మధుసూదనాచారి, అలాగే మండలిలో విప్గా దేశాపతి శ్రీనివాస్, అలాగే డిప్యూటీ ఫ్లోర్ లీడర్స్ ఒకసారి మనం చూస్తే కనుక ఎల్ రమణ అలాగే పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి. దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు ఉన్నారు, మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, చెప్పండి. ఒక్కసారిగా నిన్న సింబాలిక్గా ఇటు సభలో చూసినప్పుడు కూడా ఆయన పక్కన ఉన్న వాళ్ళంతా వీళ్ళే, ఇటు తలసాని, సబితా ఇంద్రారెడ్డి, ఇటు హరీష్ రావు వీళ్ళందరూ. సో కేసీఆర్ టీం అని అనుకోవచ్చా? ఇటు కేటీఆర్కి కొంత పక్కన పెట్టే ప్రయత్నం ఏమైనా జరిగిందా, లేకపోతే కేటీఆర్కి సంబంధించిన వ్యక్తులు ఎవరికి ప్రయారిటీ లేదా? ఎలా చూడాలి దీన్ని? జనరల్ గా కేసీఆర్ పొలిటికల్ స్ట్రాటజీస్ అర్థం చేసుకోవడం చాలా కష్టం అంటూ చర్చ ఉంది జనరల్ గా పొలిటికల్ సర్కిల్లో. నిజంగానే కేసీఆర్ సభకు వచ్చిన తర్వాత హైదరాబాద్ లో ఉన్నారు. నిన్న హైదరాబాద్ లోనే, ఈ రోజు హైదరాబాద్ నందినగర్ నివాసంలో ఉన్నారు. వరుసగా అందరినీ కలుస్తా ఉన్నారు, నాయకులను కలుస్తారు. వరుస భేటీతో మార్నింగ్ నుంచి నైట్ వరకు, మిడ్ నైట్ వరకు కంటిన్యూ సమావేశాలు నిర్వహిస్తా ఉన్నారు. సాధారణ ప్రజలతో కూడా భేటీ అవుతున్నారు. ఇదంతా చర్చ జరుగుతుంటే నిజంగానే నిన్న సభలో ఆయనకు కేసీఆర్కి ఎడమ పక్కన తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, వెనకాలే హరీష్ రావు ఉన్నటువంటి సిచ్యువేషన్. నిన్ననే డిసైడ్ అయినటువంటి సిచ్యువేషన్. మొన్ననే ఆల్రెడీ రాత్రి వరకు సుదీర్ఘంగా చర్చించారు నాయకులందరితో కూడా. కానీ ఈ డిసిషన్ తీసుకుంటారు కేసీఆర్ అనేటువంటిది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. కేసీఆర్ స్టెప్ అలా ఉంటుంది. ఇంప్లిమెంట్ చేసి అనౌన్స్మెంట్ చేసేంత వరకు కేసీఆర్ వ్యూహం ఎట్లా ఉంటుంది, ఎందుకు అనౌన్స్మెంట్ చేశారనేటువంటిది ఊహించడం పొలిటికల్ సర్కిల్లో కాస్త కష్టం. ఉద్యమ సమయ పంత ప్రస్తుతం కేసీఆర్ మళ్ళీ అనుసరిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. డైరెక్ట్ గా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా, ప్రస్తుతం ఫ్లోర్ లీడర్ గా బీఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్ ఉన్నారు. కేసీఆర్ రావట్లేదు సభకి, ఆయన హాజరవ్వట్లేదు అనేటువంటి విమర్శలు ఎక్కువ అవుతున్నాయి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి, రేవంత్ రెడ్డి నుంచి. కాబట్టి వాటికి ఫుల్ స్టాప్ పెట్టేలా మాజీ మంత్రి హరీష్ రావుకి, తర్వాత సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ వీళ్ళంతా కూడా స్ట్రాంగ్ లీడర్స్ గా మార్కెట్ లో ప్రస్తుతం ముద్ర ఉన్నటువంటి లీడర్స్. హరీష్ రావు, తర్వాత సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ వీళ్ళంతా వాళ్ళ బెంచ్ మార్క్ గతంలో చూపించినటువంటి వాళ్ళే. దాదాపుగా వీళ్ళ పేర్లు రాష్ట్రం అంతా అందరికీ సుపరిచితమే, అందరికీ తెలిసినటువంటి పేర్లే. వాళ్ళను ముందు పెట్టే ప్రయత్నం చేశారు. ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ కొనసాగుతున్నారు. పార్టీ కార్యక్రమాలన్నీ కూడా A to Z ఓన్లీ కేటీఆర్ ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి, కేటీఆర్ కనుసన్నల్లోనే జరుగుతున్నాయి పార్టీకి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా. అఫ్ కోర్స్ అసెంబ్లీలో కూడా కేటీఆర్ పెద్ద ఎత్తున పార్టీకి సంబంధించి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి, తర్వాత గతంలో చేసిన పథకాలను ఎక్స్ప్లెయిన్ చేయడంలో కానీ, అటు మంత్రులకు, ముఖ్యమంత్రికి, మిగతా వారికి కౌంటర్ ఇవ్వడంలో కేటీఆర్ కూడా పెద్ద పాత్రనే తీసుకున్నటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో వీరు ముగ్గురికి శాసనసభలో, శాసన మండలికి వస్తే బీఆర్ఎస్ పార్టీ మండలి పక్షానికి సంబంధించినటువంటి డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా ఎల్ రమణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఇద్దరు ఎమ్మెల్సీలను నియమించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆల్రెడీ మధుసూదనాచారి ఉన్నారు ఫ్లోర్ లీడర్ గా, శాసన మండలి బీఆర్ఎస్ ఎల్పీ ఫ్లోర్ లీడర్ గా. ఆయనతో పాటుగా ఇద్దరు అటాచ్మెంట్ అయినటువంటి పరిస్థితి. ఎల్ రమణ, శ్రీనివాస్ రెడ్డి. ఇక విప్ గా వచ్చేసి దేశపతి శ్రీనివాస్ నేస్తారు. ఇక్కడ ఆల్రెడీ శాసన
సభ విప్పుగానేమో వివేకానంద గౌడ్ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే ఉంటే శాసన సభలో ఎమ్మెల్యే, తర్వాత మండలిలో మాత్రం దేశపతి శ్రీనివాస్ ఎమ్మెల్సీకి ఇచ్చినటువంటి పరిస్థితి విప్పుగా. సో స్ట్రెంథెన్ చేసేటువంటి కార్యక్రమంలో పార్టీని ఇక ముందు సమీకరణల దృష్ట్యా ఒక హరీష్ రావు కుటుంబ సభ్యుడైనప్పటికీ కూడా వెలమ, రెడ్డి, తర్వాత బీసీ శాసన సభలో, తర్వాత ఇక్కడికి వచ్చేసరికి బీసీ, రెడ్డి, తర్వాత మరొక సమీకరణ కింద దేశపతి శ్రీనివాస్ ని తీసుకున్నటువంటి పరిస్థితి. సమీకరణ చేస్తూ ముందుకు పోతా ఉన్నారు. టార్గెట్ అంతా కూడా ఇప్పటి నుంచి కాంగ్రెస్ ను వదిలేది లేదు గ్రౌండ్ లో అనేటువంటి స్టేట్మెంట్ మెసేజ్ గ్రౌండ్ లోకి తీసుకెళ్లేదాంట్లో భాగంగా వీరిని సెలెక్ట్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. చాలా పెద్ద ఎత్తున కేసీఆర్ పార్టీ పైన దృష్టి పెట్టబోతా ఉన్నారు. 2 years కంప్లీట్ అయిపోయింది హనీమూన్ పీరియడ్ కాంగ్రెస్, ఇక్కడ నుంచి వదిలేనట్టు దాంట్లో భాగంగా సమీకరణ చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. సాధారణంగా కనీసం చర్చ కూడా జరగలేదు, కనీసం దీని గురించి బయట వినపడలేదు. డిప్యూటీ ఫ్లోర్ నియమిస్తారు అనేటువంటి ఆలోచన. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార పార్టీ నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి, బీఆర్ఎస్ నుంచి విమర్శలు వచ్చాయి. కేసీఆర్ రావట్లేదు కదా, ఫ్లోర్ లీడర్ గా ఉన్నారు, బీఆర్ఎస్ ఎల్పీ ఫ్లోర్ లీడర్ గా విపక్ష నేతగా, మరి ఆయన స్థానంలో మిగతా వారికి అవకాశం ఇవ్వచ్చు అనేటువంటి విమర్శలు వచ్చాయి. ఎవరినో ఒకరిని నియమించవచ్చు కానీ ఒక్కరిని కాదు, డైరెక్ట్ గా ఆయన 3 నియమించినటువంటి పరిస్థితి ఇప్పుడు. సో చూడాలి ఎట్లా ఇంకా ఏమేమి ప్లాన్లు చేరున్నారు. నెక్స్ట్ పార్టీలో కూడా పెద్ద ఎత్తున మార్పులు ఉండనున్నాయి. ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఉన్నటువంటి నేపథ్యంలో ఆయనకు తోడుగా జనరల్ సెక్రటరీగా కానీ ఇంకా కొద్దిమంది కీలక పదవుల్లో ఇంకా కొద్దిమందిని తీసుకునేటువంటి అవకాశం ఉందనే చర్చ జరుగుతా ఉంది. మరి ఈ షాకు వాస్తవానికి అధికార పార్టీకి షాక్ ఇచ్చే ప్రయత్నం చేశారు కేసీఆర్ అనేటువంటి చర్చ అయితే కొనసాగుతా ఉంది. ప్రస్తుతం అయితే చూడాలి ఇంకా ఏమేమి మార్పులు ఉంటాయో ఫ్యూచర్ లో పార్టీలో. అయితే మధు, సింబాలిక్గా అంటే ఆయన సభలో ఒకవేళ లేకపోయినా కూడా ఇటు తలసాని, అలాగే ఇటు హరీష్ రావు, అలాగే ఇటు సబిత వీళ్ళు సబ్జెక్ట్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయగలుగుతారు. నీళ్ళ మీద ఏదైతే వార్ 2.0 ఆ సబ్జెక్ట్ మీద వీళ్ళు మాట్లాడగలుగుతారు అన్న ఉద్దేశంతో వీళ్ళని పిక్ చేశారా? వీళ్ళ స్ట్రెంగ్స్ వీక్నెస్లని కన్సిడర్ చేశారా? దాని కారణాలు ఏమై ఉండొచ్చు? ఒకటి, హరీష్ రావుకి ఇరిగేషన్ మీద గ్రిప్ ఉండడము, తర్వాత మంత్రిగా పనిచేస్తున్నటువంటి అనుభవము, తెలంగాణ ఉద్యమ నేతగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఆయన ట్యాకిల్ చేయగలుగుతారు సభలో గాని బయట గాని. తర్వాత తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆయన మంత్రిగా పనిచేస్తారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకుంటే తెలంగాణ వరకు టీడీపీలో పనిచేశారు, తర్వాత బీఆర్ఎస్ కి వచ్చారు. సో ఆయన సుదీర్ఘ అనుభవం ఉంది, బీసీ నాయకుడు, యాదవ సామాజిక వర్గం. సో మోస్ట్ పాపులేషన్ ఉన్నటువంటి క్యాస్ట్ లో బీసీ సామాజిక వర్గం నుంచి యాదవ్ కమ్యూనిటీగా ఒకటి టాప్ సెకండ్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్. ఆయనకు అనుభవం ఉంది, ఆయనకు పరిచయాలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా మంత్రిగా పనిచేశారు కాబట్టి ఆయన మాట చెల్లుబాటు అయ్యేటువంటి అవకాశం ఉంది, ఆయన మాటను కన్సిడర్ చేసే అవకాశం ఉంది పార్టీ క్యాడర్ గానీ గ్రౌండ్ లో గానీ. తర్వాత సబితా ఇంద్రారెడ్డి, ఆమె ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా పనిచేస్తారు, ఇక్కడ మంత్రిగా పనిచేసినటువంటి పరిస్థితి. సో ఆమెకు ఒక సపరేట్ లైన్ ఉంది, అందులో భాగంగా మహిళ ఉండడం, బయట నుంచి విమర్శలు లేకుండా మహిళకు అవకాశం ఇవ్వలేదు అనకుండా ఈ రోజు మహిళకు కూడా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ బీఆర్ఎస్ ఎల్పీకి సంబంధించి అవకాశం ఇవ్వడం అనేటువంటిది అది ఫ్యూచర్ లో చెప్పుకునేటువంటి అవకాశం ఉంటుంది. అది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తర్వాత బీజేపీ పైన ప్రెజర్ పెంచేటువంటి అవకాశం కూడా ఉంటుంది. మా పార్టీలో మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నామనేటువంటి చెప్పే దాంట్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తా ఉంది. ఇక మండలి విషయానికి వస్తే కూడా సేమ్ యాజ్ అట్లే ఒక బీసీ, తర్వాత ఒక యంగ్స్టర్ గా పేరున్నటువంటి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్సీ, తర్వాత దేశపతి శ్రీనివాస్ విప్గా ఈ నిర్ణయం తీసుకొని ముందుకు పోతున్నట్టు కనిపిస్తుంది. ఖచ్చితంగా ఫ్యూచర్ లో పార్టీని స్ట్రెంథెన్ చేసేలాగా, వాయిస్ వినిపించేలాగా కార్యాచరణ రూపొందించడానికి లైన్ స్టార్ట్ అయింది. కేసీఆర్ గ్రౌండ్ లో కూర్చారు అనేటువంటి ఒక మెసేజ్